ఎప్పుడైతే శకుంతల కణ్వుడు తన తండ్రి అని దుష్యంతుడికి చెప్పిందో దుష్యంతుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. ఈవిడ మునికన్య అయితే నా మనస్సు ఈమెపై లగ్నమై ఉండేది కాదు కదా. కణ్వ మహర్షి ఇంద్రియాల్ని జయించిన మహాత్ముడని అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఈమె మాటల్ని నమ్మలేకుండా ఉన్నాను. ఈమె యథార్థమైన పుట్టుపూర్వోత్తరాల్ని అడిగి తెలుసుకోవాలని శకుంతలతో, ఆశ్రమాలన్నింటిలోకి ఉత్తమమైన సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాడును, ఇంద్రియ నిగ్రహం కలవాడును, కళంకం లేనివాడు అయిన కణ్వ మహర్షికి నువ్వు కూతురు ఎట్లా అయ్యావు అని అడిగాడు. అప్పుడు శకుంతల, ఓ రాజా, పూర్వం ఓ మునిశ్రేష్ఠుడు నా గురించి నా తండ్రి గారైన కణ్వ మహర్షిని అడిగినప్పుడు కణ్వుడు నేను వినేటట్లుగా చెప్పిన వృత్తాంతాన్ని నీకిప్పుడు చెప్తాను అంటూ, అనఘుడు రాజర్షి అయి తపశక్తిమై బ్రహ్మర్షి భావంబు పడసియున్న సన్మునీశ్వరుడు విశ్వామిత్రుడు అతి ఘోర తపము సేయుచునున్న తత్తపమునకంతయు వెరచి దేవేశ్వరుడు అప్సరోగణములలో అగ్రగణ్యయైన దాని మేనకయను ధవళాక్షిన్ పిలిచి విశ్వామిత్రు పాలికించని తదీయ ఘోర తపము చెరచి కోమలి నాదైన దేవరాజ్య మహిమన్ తివిరి నీవు కావుమనినా అదియుంకడు భయం పడి అమరేశ్వరులకు మ్రొక్కి ఇటులనియే. రాజర్షి అయి తపశ్శక్తితో బ్రహ్మర్షి భావాన్ని పొందియున్న పుణ్యాత్ముడు మునిశ్రేష్ఠుడు అయిన విశ్వామిత్రుడు అత్యంత భయంకరమైన తపస్సు చేస్తూ ఉండగా ఆ తపస్సుకు భయపడి దేవేంద్రుడు అప్సరసలలో ఉత్తమురాలైన మేనకని పిలిచి, నీవు ఆ విశ్వామిత్రుడి దగ్గరికి పోయి అతని భయంకర తపస్సును ఏ ప్రయత్నంతోనైనా సరే భగ్నం చేసి నా స్వర్గరాజ్య గౌరవాన్ని నీవు రక్షించు అని చెప్పగా, తపస్సాధనలో రాజర్షి కావటం ఒక స్థాయి, బ్రహ్మర్షి కావటం దానికంటే పై స్థాయి. విశ్వామిత్రుడు రాజవంశంలో పుట్టి తపస్సు చేసి రాజర్షి అయ్యాడు. దేవేంద్రుడి మాటలకు మేనక భయపడి బ్రహ్మమహిమ వంటి మహిమగల వశిష్ఠుడిని సైతం పుత్రశోక సాగరంలో ముంచినవాడు ఆ అనివార్య తేజస్వి విశ్వామిత్రుడు, నీవు మొదలుకొని దేవతలందరూ ఆ మహర్షి అంటే భయపడుతూ ఉంటారు కదా, అట్టి భయంకర కోప స్వభావుడైన విశ్వామిత్రుడి దగ్గరికి నన్ను వెళ్ళమని చెప్పటం న్యాయమా? అమ్ముని ఎల్గి చూచుడును ఆ క్షణమాత్రన గోత్రధారుణీ ధ్రమ్ములు వ్రయ్యున్ ఈయుసుము దక్కగా అంబుదులింకు మూడు లోకమ్ములు దిద్దరం తిరుగు గాట్పు చలింపగన్ ఓడు ఉగ్రతన్ పమ్మిన ఎట్టి కోపపరుపాలికి భామలు పోవన్ ఓడరే. ఆ విశ్వామిత్రుడు కోపిస్తేనే కులపర్వతాలన్నీ బ్రద్దలవుతాయి, అడుగున ఉన్న ఇసుక మాత్రమే మిగిలేటట్లుగా సముద్రాలన్నీ పూర్తిగా ఇంకిపోతాయి, మూడు లోకాలు గిరగిరా చక్రం వలె తిరిగిపోతాయి, గాలి కదలటానికి కూడా జంకుతుంది కదా. ఉగ్ర స్వభావంతో అతిశయించే ఆ కోపపరుడు సమీపానికి భామలు పోవటానికి భయపడరా అని మేనక ఇంద్రుని ప్రశ్నించింది. కులపర్వతాలు 7: మహేంద్రము, మలయము, సహ్యము, సుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము. అలాగే సప్త సముద్రాలు లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, సర్పిస్ సముద్రము, దధి సముద్రము, క్షీర సముద్రము, జల సముద్రము. అయినప్పటికీ కూడా నీ ఆజ్ఞను తలదాల్చి నా శక్తి వంచన లేకుండా అతడిని నా వలపులో మునిగి తేలేటట్లు చేస్తాను అని చెప్పి చెలికత్తెల్ని వెంట పెట్టుకొని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న విశ్వామిత్రుడి తపోవనంలో ప్రవేశించింది మేనక. చల్లని దక్షిణ మారుత మల్లన వీతెంచెన్ తగిలి ఆలలనాథమ్మిల్ల కుసుమాంగరాగ సముల్లసన సుగంధియగుచున్ మునివరు మీదన్. దక్షిణ దిక్కు నుండి వీచే చల్లని మలయమారుతం ఆ మేనక కొప్పులోని పూలవాసన చేతను, ఆమె పైపూతల సుగంధాల చేతను ఎక్కువగా పరిమళిస్తూ ఆ మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడి మేనిపై విడవకుండా వీచింది. ఈ రాబోయే పద్యంలో మేనక సౌందర్యాన్ని నన్నయ్య గారు వర్ణిస్తున్నారు. అలసత ఒప్పగా తరుణి
అమ్ముని వల్లభుమ్రోలనున్న సమ్మిళిత సుగంధబంధుర సమీరవశంబునంతూలి బాలపై వలువెడలెన్ బయల్పడియే వల్దకు చెంబులు కక్షయుగ్మమున్ లలిత కృశోదరంబున్ తరళ త్రివళీయుత రోమరాజియున్. మేనక అలసభావం తోపగా ఆ ఋషిశ్రేష్ఠుడి ముందట ఉండగా మంచి వాసనతో కూడుకున్న గాలి వలన కోమలి పైట ఒరిగి తొలగిపోయింది. అప్పుడు ఆమె యథసంపద, కోమలమైన సన్నని నడుము, మెరిసే కడుపు మీది 3 ముడుతలతో కూడిన నూగారు బయటపడ్డాయి. మేనక శరీరాంగ సౌందర్యాన్ని వర్ణించే ఈ పద్యరచనలో మాధుర్యమనే శబ్దగుణం పోషించి నన్నయ్య ఔచిత్యాన్ని పాటించారు. ఆమె పైటను తొలగించిన గాలిని వర్ణించిన సమాసం మిగిలిన వాటికంటే పొడుగ్గా ఉండటం శిల్ప సుందరం. పైట తొలగినప్పుడు స్త్రీ శరీరంలో కనబడే మన్మథ స్థానాలను మాత్రమే వర్ణించటం రస విభావ విస్ఫూర్తికి ఉద్దీపకం. అంతస్తాలను, అనునాసికాలను, బిందుపూర్వక వర్ణనాలను వాడి మేనక సౌందర్య మాధుర్యాన్ని అక్షర రమ్యంగా అభివర్ణించారు నన్నయ్య గారు.